హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వివాన్ష్ వరల్డ్. అయితే ఇది నరసింహస్వామి కొండ అండి. ఇది శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవాలయం అని నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున నరసింహ కొండగా ప్రసిద్ధి చెందిన చిన్న కొండపై నిర్మించబడిందండి. ఇది హిందూ పుణ్యక్షేత్రం మరియు నరసింహదేవుడికి అంకితం చేయబడిన పురాతన దేవాలయం. చరిత్ర ప్రకారం, రాతి శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు. కశ్యప్ మహర్షి పినాకిని ఒడ్డున ఆలయాన్ని స్థాపించాడని నమ్ముతారు. పెన్నా నది ప్రసిద్ధి చెందిన పురాణాల ప్రకారం కశ్యప మహర్షి పినాకిని ఒడ్డున ఆలయాన్ని స్థాపించాడని మరియు బ్రహ్మపురాణం అనే వేద గ్రంథం 7 ఋషులు అని వెల్లడిస్తుంది. నరసింహకొండ గుడిపై భాగంలో యజ్ఞము అంటే బలి నిర్వహించారు. 9వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ ఆశ్రయంతో నిర్మించబడింది. శాసనాల ప్రకారం కశ్యప ముని చేసిన యాగం తర్వాత నరసింహుడు దర్శనమిచ్చాడని శాసనాలు చెబుతున్నాయి. అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారో ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట. అక్కడ అరుణాచలంలో అయితే మనం గిరి ప్రదక్షిణ చేస్తాము, కానీ ఇక్కడ స్వామివారితో పాటు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తారంట. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారంట. ఈ ఆలయంలో కూడా టైమింగ్స్ ఉంటాయండి. మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 1కి క్లోజ్ అవుతుంది, మళ్ళీ 4కి ఓపెన్ అవుతుంది, 9 కల్లా క్లోజ్ అయిపోతుందండి. ఈ ఆలయం అయితే చాలా బాగుందండి. నిజంగా కొండల్లో చాలా బాగా నచ్చింది మాకైతే. మీకు కూడా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.